ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ ఇది. ఇలాంటి కోర్సెస్లో మనం టీచర్స్ ద్వారా ఎంతైతే నేర్చుకుంటామో దానికన్నా ఎక్కువ ఆ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్తో పీర్ గ్రూప్తో నేర్చుకుంటారు. ఓకే. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అందుకే ఐఐటీస్లో ఎందుకంత క్రేజు, ఒకటి ఫ్యాకల్టీ అనేటువంటిది ఒక పాయింట్ ఒకటి పక్కన పెడితే, రెండోది అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, అక్కడ ఉన్నటువంటి పీర్ గ్రూప్, ఈ టాప్ స్టూడెంట్స్ అంతా అక్కడ రావటం, మ్యాక్సిమం అంటే మెజారిటీ పిల్లలు ఏంటంటే ఆ మంచి ఆస్పిరేషన్తో ఉండటం, ఇప్పటికప్పుడు అంటే ఆ కొత్త దాన్ని ఇన్నోవేట్ చేయటానికి, బయట వేగంగా పరిగెడుతున్నటువంటి ప్రపంచంతో అనుసంధానం కావటానికి ఆలోచించేటువంటి వ్యక్తులు ఎక్కువ అక్కడ ఉండటం. సో మరి అలాంటి వాతావరణంలో ఒక పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి పిల్లవాడు వెళ్తే ఏమవుతుంది, వాడు కూడా అలాంటి ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే ఫ్యాకల్టీ కూడా ప్రపంచంలో మారుతున్నటువంటి మార్పులకి అట్ పార్ వాళ్ళ స్కిల్స్ కూడా ఉండి, వాళ్ళ ఆలోచన కూడా అక్కడికి దగ్గరగా ఉంటే వాళ్ళు చేసే గైడెన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి. సో అలా కాకుండా ఏమవుతుందంటే, నీకు ఎంత సిజిపిఏ వచ్చింది, నువ్వు రోజు కాలేజీకి వస్తున్నావా, ఇదంతా చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఇక్కడ ఆలోచన ఎట్లా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏమిటంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్. నేను ఇందాక చెప్పినట్టుగా రాబోయే 40 నుంచి 60 సంవత్సరాల పాటు లైఫ్ని లీడ్ చేసేటువంటి దానికి, అంటే లీడ్ చేయడానికి ఒక పునాది. సో కాబట్టి ముందు లక్షలు కట్టే ముందు పేరెంట్స్ ఆలోచించాల్సినటువంటి పాయింట్. సో రెండోది ఏమిటంటే లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ పేర్ గ్రూప్. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే అండి, జనరల్గా చాలా బోర్డ్స్ ఉంటాయి. ఎన్బిఏ అని ఒకటి ఉంటుంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అని. సో అదేం చేస్తుంది అంటే ఒక్కొక్క కోర్స్కి లేకపోతే ఆ పర్టికులర్ బ్రాంచ్కో ఆ వ్యాలిడిటీ అక్రాస్ ద గ్లోబ్ దానికి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. సో అలాంటి ఉన్నటువంటి కోర్సెస్లో ఏమవుతుందంటే దానికి ఉన్నటువంటి ఛాన్సెస్ వేరేగా ఉంటాయి. అట్లాగే నాక్ ఇప్పుడు మనం అందరూ కూడా చూసేటువంటిది. సో దాని గ్రేడ్స్ ఏ ఉందా, A+ ఉంది, ఏ AA+ ఉందా, లేదా B గ్రేడ్లో ఉందా అనేటువంటివి, అంటే ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ హెల్త్ మీద, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అక్కడ ఉన్నటువంటి మరిన్ని అవకాశాల మీద ఒక 7 పారామీటర్స్ ఉంటాయి. ఈ 7 పారామీటర్స్లో వాళ్ళు రేటింగ్ ఇస్తారు, రైట్. అది కూడా ఒక ట్రస్టెడ్ వన్.